హలో స్టూడెంట్స్, నా పేరు శ్రావణ్. ఈ వీడియో లెక్చర్లో నేను సిరీస్ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకు బీటెక్లో ఉంది, బీఎస్సీలో ఉంది, డిగ్రీలో కూడా ఉంది. సో ఈ సిరీస్ సొల్యూషన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ వేరియబుల్ కోఎఫిషియంట్స్ ఎలా కనుక్కుంటాం అనే టాపిక్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేస్తామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సిరీస్ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ వేరియబుల్ కోఎఫిషియంట్స్. ఇక్కడ హోమోజీనియస్ అంటే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉండేది, హోమోజీనియస్ అని చెప్తాం. రైట్ హ్యాండ్ సైడ్ మనకు 0 ఉంది, హోమోజీనియస్. లీనియర్ అంటే ఫస్ట్ డిగ్రీ అంటే d²y/dx² హోల్ పవర్లో 1 ఉంటుంది. సెకండ్ ఆర్డర్ అంటే ఇది. ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం సిరీస్ సొల్యూషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఈ సిరీస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి ఈ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ వేరియబుల్ కోఎఫిషియంట్స్ కి ఆర్డినరీ పాయింట్ ఉందా, అంటే మనం కనుక్కునేటువంటి పాయింట్ ఆర్డినరీ పాయింట్ అవుతుందా లేదా రెగ్యులర్ సింగులర్ పాయింట్ అవుతుందా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పాయింట్ దగ్గర అయితే మీరు సొల్యూషన్ కనుక్కుంటారో ఆ పాయింట్ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సింగులర్ పాయింట్ అవుతుందా, ఆర్డినరీ పాయింట్ అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆర్డినరీ పాయింట్ కాకపోతే సింగులర్ అవుతుంది. సో ఫస్ట్ ఆర్డినరీ పాయింట్ అంటే నథింగ్. మీరు x=a దగ్గర డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సిరీస్ సొల్యూషన్ కనుక్కోవాలి. x=a ని 2 వేస్ లో మనం ఆర్డినరీ పాయింట్ మనం చెప్పొచ్చు. 1 వే వచ్చి ఫస్ట్ నేను చెప్పేది 1 వే వచ్చేసి x=a ని d²y/dx² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో p0 లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 రాకూడదు. అలా 0 రాలేదు అంటే x=a ఆర్డినరీ పాయింట్ అవుతుంది. లేదా p0 తో ఈ మొత్తం డివైడ్ చేస్తే అంటే ఇక్కడ p1(x/p0), p2(x/p0) వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ ఫంక్షన్ లో ఇక్కడ ప్లస్ p2(x/p0) లో ఈ రెండిట్లో x ప్లేస్ లో a రాస్తే అంటే x ప్లేస్ లో 0 దగ్గర కనుక్కోవాలి. x ప్లేస్ లో 0 రాస్తే మీకు ఫైనైట్ వాల్యూ రావాలి. అంటే ఇన్ఫినిటీ రాకూడదు, అంటే డినామినేటర్ లో 0 రాకూడదు. ఇది 0 అయితే ఇన్ఫినిటీ. ఓకే, అలా రాకపోతే మనం ఏం చెప్పొచ్చు అంటే దాన్ని ఆర్డినరీ పాయింట్ అని చెప్తాం. ఏ పాయింట్ అయితే ఆర్డినరీ పాయింట్ కాదు, అంటే ఇక్కడ 0 రాకపోయినా ఇక్కడ ఫైనైట్ లేకపోయినా దాన్ని మనం సింగులర్ పాయింట్ అంటాం. సింగులర్ పాయింట్ అంటే క్వైట్ ఆపోజిట్ టు ఆర్డినరీ పాయింట్ అన్నట్టు. అట్ x=a, పాయింట్ x=a is said to be singular point if x=a, p0(a) 0 కావాలంటే d²y/dx² కోఎఫిషియంట్ మనం ఏ రాసినప్పుడు 0 అయిపోవాలి. ఇక్కడ 0 కాకూడదు. లేదా ఇక్కడ ఫైనైట్ రావాలి, అక్కడైతే ఇన్ఫైనైట్ రావాలి. ఈ సింగులర్ పాయింట్ ని రెగ్యులర్ అని ఎప్పుడు అంటామంటే, ఈ సింగులర్ పాయింట్ అవ్వాలి ఫస్ట్ అయితే p0(a) 0 రావాలి. x ప్లేస్ లో ఏ రాసినాం అంటే d²y/dx² కోఎఫిషియంట్ ప్లేస్ లో x ప్లేస్ లో ఏ రాసినప్పుడు 0 రావాలి. 0 వస్తూ మనం ఈ టర్మ్ ని అంటే ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ నేను చెప్పాను దీన్ని p0 తో డివైడ్ చేస్తే p1(x/p0) వస్తుంది. దీన్ని x తో మల్టిప్లై చేసి అక్కడ ఏ రాసినప్పుడు 0 రాకూడదు, అంటే ఫైనైట్ వాల్యూ రావాలి. అంటే డినామినేటర్ 0 రాకూడదు, ఫైనైట్ వాల్యూ రావాలి x తో మల్టిప్లై చేసినప్పుడు. అలానే x² తో మల్టిప్లై చేసినప్పుడు ఫైనైట్ రావాలి. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే నేను ఫస్ట్ ఇలా చెప్పినట్టు x=a రాసినప్పుడు d²y/dx² కోఎఫిషియంట్ 0 రావాలి. ఇక్కడ 0 వచ్చిన తర్వాత మళ్ళీ x తో dy/dx కోఎఫిషియంట్ ని మల్టిప్లై చేసి x-a తో మల్టిప్లై చేసి ఏ రాసామంటే ఫైనైట్ వాల్యూ రావాలి. y కోఎఫిషియంట్ ప్లేస్ లో y కోఎఫిషియంట్ x² తో మల్టిప్లై చేసి ఏ రాసామంటే ఫైనైట్ రావాలి. సో ఇలా వస్తే మనం ఏమంటామంటే ఆ పాయింట్ ని రెగ్యులర్ సింగులర్ పాయింట్ అంటాం. ఇలా రాకపోతే ఇర్రెగ్యులర్ సింగులర్ పాయింట్ అంటాం. సో వెరీ ఈజీగా మీకు అర్థం అవుతుంది. మనకు సింగులర్ పాయింట్, ఆర్డినరీ పాయింట్ అనేది ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతాయి. వినండి క్లియర్ గా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సింగులర్ పాయింట్ ఆర్డినరీ పాయింట్ అయితే దానికి మనం పవర్ సిరీస్ సొల్యూషన్ ఉంటుంది. పవర్ సిరీస్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెన్ x=0 ఈజ్ ఆర్డినరీ పాయింట్. x=0 ఆర్డినరీ పాయింట్ అయినప్పుడు సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్డినరీ పాయింట్ అంటే చెప్పాను, p(x) అండ్ q(x) ఫైనైట్ కావాలి. x ప్లేస్ లో 0 రాసినప్పుడు p(x), q(x) అంటే dy/dx కోఎఫిషియంట్ p(x) గా ట్రీట్ చేస్తాం. ఇలా ఉంటే y కోఎఫిషియంట్ ని q(x) గా ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే x=0 ఆర్డినరీ పాయింట్ అవుతుందో అప్పుడు సొల్యూషన్ కనుక్కోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఆర్డినరీ పాయింట్ అని తెలిసిందా, ఇమ్మీడియట్ గా మీరు సొల్యూషన్ ఇలా అజ్యూమ్ చేసుకోవచ్చు. y=n0(a(n)(x)(n) అని అనుకొని dy/dx d²y/dx² ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే నేను చెప్పేది ఏంటంటే, ఇలా అనుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. ఇలా అనుకొని డెరివేటివ్స్ కనుక్కోవడం అంటే n(x)(n-1) తెలియాలి. అలా చేసినా ఓకే. లేదా ఇక్కడ n ప్లేస్ లో 0 to ఇన్ఫినిటీ అంటే
ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాసేసి ఇన్ఫినిటీ పెట్టేసి దాన్ని y అనుకోవచ్చు, దాన్ని సొల్యూషన్ అనుకోవచ్చు. ఇలా రాయడం వల్ల డిఫరెన్షియేషన్ కొంతమంది ఈజీగా ఫీల్ అవుతారు, మీ ఇష్టం, ఇలా అయినా రాయండి ఇలా అయినా రాయండి. బట్ ఇలా రాసేటప్పుడు ఏం చేయాలంటే యాజ్ మెనీ టర్మ్స్ యాజ్ పాసిబుల్ యూ నీడ్ టు రైట్. మినిమం 4 to 5 టర్మ్స్, అంటే A0 నుంచి A4 వరకు రాశారంటే మీకు సొల్యూషన్ క్లియర్గా ఉంటుంది. మనకు సొల్యూషన్లో టర్మ్స్ ఎక్కువ వస్తాయి. మీరు తక్కువ టర్మ్స్ A0 A1 A2 తీసుకున్నారంటే సొల్యూషన్ అంత క్లియర్గా ఉండదు. సో మాక్సిమం టర్మ్స్ రాసుకోండి. ఇలా రాస్తే A0 A1x A2x2 A3x3 ఇలా. సబ్స్టిట్యూట్ y dy by dx, అంటే ఇది రాసి మనం dy by dx d2 by dx2 కనుక్కోవాలి. నేను ఆర్డినరీ పాయింట్ కాకపోతే కూడా నెక్స్ట్ వీడియో లెక్చర్లో చెప్తాను, బట్ మీకు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను. ఒకవేళ ఆర్డినరీ పాయింట్ కాలేదనుకోండి, సొల్యూషన్లో x⁴m ముందర రాస్తాం, అంటే x⁴m ఇంటూ ఈ మొత్తం టర్మ్ రాస్తాం. ఇక్కడ కూడా dy by dx d2 by dx2 కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయడం, అక్కడ కూడా అంతవరకు అయితే మీరు వేసేయచ్చు. ఆర్డినరీ పాయింట్ కాకపోతే x⁴m వస్తుంది. ఆర్డినరీ పాయింట్ అయితే ఇలా రాసుకోవాలి, y dy by dx d2 by dx2 కనుక్కొని మన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ A2 A3 A4 AN వాల్యూస్ని మనం A0 A1 లో కనుక్కోవాలి. అంటే అన్ని RHS లో 0 ఉంటుంది కాబట్టి అన్ని కోఎఫిషియంట్ 0కి ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ అన్నోన్ కాన్స్టెంట్స్ వాల్యూస్ వస్తాయి, ఈ A2 A3 A4 AN లో. బికాస్ సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి 2 కాన్స్టెంట్స్ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి 2 కాన్స్టెంట్స్ ఉండాలి కాబట్టి A0 A1 అలానే ఉంచి A2 A3 A4 ని A0 A1 లో కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్, చాలా సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక ప్రాబ్లం మనం చేస్తున్నాం. సాల్వ్ d2 by dx2 plus xy equal to 0 ఇన్ సిరీస్ అంటాడు. సో ఈ సిరీస్ లో సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీనికి x ఈక్వల్ టు 0 అనేది ఆర్డినరీ పాయింటా కాదా కనుక్కోవాలి. అంటే సిరీస్ అని చెప్పి మనకి ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలో ఇవ్వనప్పుడు మనం x ఈక్వల్ టు 0 దగ్గరే కనుక్కుంటాం. x ఈక్వల్ టు 0 ఆర్డినరీ పాయింటా కాదా కనుక్కోవడానికి నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ d2 by dx2 కోఎఫిషియంట్ లేదు, మనకు ఈ ఫామ్ లో ఉంది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఫామ్ లో ఉన్నప్పుడు dy by dx కోఎఫిషియంట్ p, y కోఎఫిషియంట్ q. ఇక్కడ p లేదు, dy by dx లేదు కదా, y కోఎఫిషియంట్ q, q ఎంత x. ఇప్పుడు ఈ x ప్లేస్ లో 0 రాసినప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తే ఆర్డినరీ పాయింట్. మీరు x ప్లేస్ లో 0 రాశారు, 0 వచ్చింది, ఇన్ఫినిటీ రాలా. ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందంటే మీకు డినామినేటర్ ఉన్నప్పుడే డౌట్ వస్తుంది. సో x ప్లేస్ లో 0 రాస్తే మనకు ఫైనైట్ వాల్యూ వచ్చింది, x ఈక్వల్ టు 0 ఆర్డినరీ పాయింట్. ఆర్డినరీ పాయింట్ అని తెలిసిందా, అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైనా కానివ్వండి, మీరు ఏం చేయొచ్చు అంటే జనరల్ సొల్యూషన్ ఇది రాసేయాలి. y ఈక్వల్ టు A0 ప్లస్ A1x ప్లస్ A2x2 ప్లస్ A3x3 ప్లస్ A4x⁴ ప్లస్ సో ఆన్ ప్లస్ ANx⁴n సో ఆన్ బి ద సొల్యూషన్ అనుకోవాలి. అది ఏదైనా కానివ్వండి, ఆర్డినరీ పాయింట్ అయితే ఇది స్టాండర్డ్, గుర్తుపెట్టుకోండి, ఇది రాసేయచ్చు. ఏ ప్రాబ్లం కైనా x0 ఆర్డినరీ పాయింట్ అయితే ఇదే సొల్యూషన్. దీనికి dy by dx కూడా స్టాండర్డ్, d2 by dx2 కూడా స్టాండర్డ్. dy by dx అంటే ఇక్కడ x లేదు కాబట్టి కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం, ఇది 0 అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x1, డిఫరెన్షియేషన్ ఆఫ్ x2 2x 2a2x, డిఫరెన్షియేషన్ ఆఫ్ x3 3x2 3a3x2, డిఫరెన్షియేషన్ ఆఫ్ x⁴ 4a4x3 సో ఆన్. సో అగైన్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేసామంటే అగైన్ ఇది కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ x1, డిఫరెన్షియేషన్ ఆఫ్ x2 2x కాబట్టి 2 3 6, డిఫరెన్షియేషన్ ఆఫ్ x3 3x2 3 4 12. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ y ని dy by dx ని d2 by dx2 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కావాలంటే మీరు ఈ ఈక్వేషన్ 1 అనుకోవచ్చు, ఈ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ y ని కావాలంటే 2 అనుకోవచ్చు. ఓకే, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ d2 by dx2 ప్లేస్ లో మనం ఏమైతే రాసుకున్నామో అది రాస్తున్నాం, y ప్లేస్ లో ఏం రాసుకున్నామో అది క్లియర్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ చూడండి, ఇది మన ఈక్వేషన్. దీంట్లో d2 by dx2 ప్లేస్ లో ఈ వాల్యూ రాస్తున్నాం, y ప్లేస్ లో ఈ వాల్యూ రాస్తాం. క్లియర్ గా d2 by dx2 రాసాం ప్లస్ x ఇంటూ y ప్లేస్ లో ఏముందో అది రాసాం. ఇక్కడ x తో మల్టిప్లై చేస్తాను, ఇది ఎలానే ఉంచాను, x ఇంటూ A0 A0x, x ఇంటూ A1x A1x2, x ఇంటూ A2x2 A2x3, x ఇంటూ A3x3 A3x⁴, x ఇంటూ A4x⁴ A4x⁴. ఇప్పుడు క్లియర్ గా x టర్మ్స్ x² టర్మ్స్ సపరేట్ రాస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ కాన్స్టెంట్ రాశాను, ఇక్కడ x కోఎఫిషియంట్ 6a3, ఇక్కడ x కోఎఫిషియంట్ A0, 6a3 ప్లస్ A0 ఇంటూ x, ఇక్కడ x² కోఎఫిషియంట్ 12a4, ఇక్కడ x² కోఎఫిషియంట్ A1 12a4 ప్లస్ A1 ఇంటూ x². ఇప్పుడు ప్రతి కోఎఫిషియంట్ ని 0కి ఈక్వల్ చేస్తున్నాం, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ 0నే ఉంది. ఫస్ట్ కాన్స్టెంట్ 0కి ఈక్వల్ చేస్తే 2a2 0, సో a2 0 వచ్చింది. x కోఎఫిషియంట్ 6a3 ప్లస్ A0 0కి ఈక్వల్ చేస్తే 6a3 వాల్యూ A0 లో రావాలి, a3 వచ్చి మైనస్ A0 by 6. అలానే x² కోఎఫిషియంట్ ని 0కి ఈక్వల్ చేస్తే 12a4 ప్లస్ A1 ఈక్వల్ టు 0, 12a4 మైనస్ A1, a4 ఈక్వల్ టు మైనస్ A1 by 12. ఇలా మీరు అన్ని కోఎఫిషియంట్స్ a3 నుంచి అంటే a2 నుంచి మీరు ఎన్ని కాన్స్టెంట్స్ కనుక్కుంటారో అన్ని A0 A1 లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ A4 A2 లో వచ్చిందంటే A2 వాల్యూ రాయాలి, A5 A3 లో వచ్చింది అనుకోండి A3 వాల్యూ అక్కడ రాసేయాలి. అన్ని A0 A1 లో ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూస్ అన్నిటిని మనం y లో రాస్తే y లో
ఇక్కడ మనం y అనుకున్నాం కదా, ఈ వైలో A0 ప్లేస్లో A0, A1 ప్లేస్లో A1, A2 వాల్యూ, A3 వాల్యూ, A4 వాల్యూ రాయాలి. సో A0 ప్లేస్లో A1 రాస్తాం, A0 ప్లస్ A1x, A2 0, A3 వచ్చి -A0/6x², A4 వచ్చేది, A5 ఉంటే A5. అందుకే నేను చెప్పాను వైని మాక్సిమం ఎన్ని టర్మ్స్ వరకు A6 A7 వరకు రాయగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సొల్యూషన్ రాస్తున్నాము. y ఈక్వల్ టు A0 వచ్చి A0 టర్మ్స్ ఏమున్నాయి చూడండి. A0 ఇక్కడ రాసాను, A0 కోఎఫిషియంట్ 1, ఇక్కడ A0 కోఎఫిషియంట్ -1/6 అంటే -x²/6. అలానే A1 కోఎఫిషియంట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ A1 కోఎఫిషియంట్ -x³/12 ఉంది. సో దిస్ వన్ విల్ బి ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ differential equation when x equal to 0 is ordinary point. x equal to 0 ordinary point అయితే ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయండి, ఈజీగా వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే d²y/dx² కోఎఫిషియంట్ గాని ఉంటే అక్కడే మీరు x ప్లేస్ లో 0 రాయండి, అది 0 రాకపోతే అదే ఆర్డినరీ పాయింట్ అవుతుంది. లేదా దీన్ని 1 - x² తో డివైడ్ చేయాలి. 1 - x² తో డివైడ్ చేస్తే x/1 - x², 1/1 - x². ఇప్పుడు p ఆఫ్ x వచ్చి x/1 - x², ఇది 1/1 - x². దాంట్లో x ప్లేస్ లో 0 రాస్తే ఫైనైట్ వాల్యూ రావాలి, ఇన్ఫైనైట్ రాకూడదు. ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ఆర్డినరీ పాయింట్ అని తెలిసిందా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆర్డినరీ పాయింట్ అని తెలిసిందా, ఈ 3 స్టెప్స్ స్టాండర్డ్ ఫర్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం కైనా ఆర్డినరీ పాయింట్ అయితే x ఈక్వల్ టు 0 ఈ 3 స్టెప్స్ రాసి చేసేయచ్చు. చాలా ఈజీ నైనా, మనకి ఏం తెలియకపోయినా కూడా ఇంతవరకు రాసినా ఆర్డినరీ పాయింట్ అని రాసినా మీకు మార్క్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ ఈజీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిపేర్ వెల్.